హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన పాతకాలంలో ఎక్కువ మంది వాన పడిన లేదా కూల్ క్లైమేట్లో ఉంటే ఎక్కువ మంది ఇలా తినడానికి ఇష్టపడతారు. అది ఎల్లుల్లిపాయ కారం. మీకు కూడా ఈ విధంగా చేసుకుంటే ఇష్టమా? దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈరోజు చిన్న రోలు తీసుకొని రోట్లో ఒక 10-15 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. దీన్ని కొంచెం కచ్చాపచ్చాగా నలిగేటట్టుగా దంచుకోవాలి. ఈ విధంగా నలిగిన తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు జీలకర్ర అనేది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఇది కూడా బాగా మెత్తగా అవసరం లేదు, కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం దంచుకోవాలి. ఇలా మొత్తం దంచిన తర్వాత ఇందులో తగినంత కారం అనేది యాడ్ చేసుకోండి. నేను ప్రజెంట్ ఇప్పుడు తినడానికి మాత్రమే చేసుకుంటున్నాను కాబట్టి నేను తీసుకున్న క్వాంటిటీకి 1.5 స్పూన్ మాత్రమే నాకు కారం సరిపోయింది. కారం యాడ్ చేసుకొని తగినంత కల్లుప్పు యాడ్ చేసుకోండి. సాల్ట్ కంటే కల్లుప్పు ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ కారపొడికి. వేసుకొని ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి. దీన్ని మళ్ళీ ఒకసారి మొత్తం తీసేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. మొత్తం ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి కొంచెం మెత్తగా వచ్చేటట్టుగా దంచుకుందాం. ఇలా దంచుకొని మొత్తం ఒకసారి కలిసిందో లేదో చూసుకుందాం. ఈ విధంగా కారము, వెల్లుల్లిపాయ, జీలకర్ర అన్నీ కలిపి ఒకేలాగా కలిసిపోవాలి. ఈ విధంగా మొత్తం కలిసిపోయింది మనకి. ఇలా కలిసిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఎంతో రుచికరమైన వెల్లుల్లిపాయ కారం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి రైస్ అనేది తీసుకుందాం. వేడివేడి రైస్ తీసుకొని దానిలో మనం ఇప్పుడు తయారు చేసుకున్న వెల్లుల్లిపాయ కారాన్ని యాడ్ చేసుకుందాం. అలాగే మీకు ఇష్టమైతే గీ యాడ్ చేసుకోండి, లేదా నూనెతో కూడా ఈ కారపొడి చాలా బాగుంటుంది. యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఎంతమందికి ఇష్టం ఇలాగా బయట వాతావరణం కూల్గా వర్షం పడుతుంటే ఇలా వేడివేడిగా తింటాం? ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియచేయండి. ఇదే విధంగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.